ప్రియమైన దేవుడి బిడ్డలారా, క్రైస్తవుడు అంటే క్రీస్తుని కలిగి ఉన్నవాడు. మాటలో కాదు, క్రియలలో కూడా జీవించినవాడే, చూపించినవాడే. కాబట్టి క్రీస్తు నాలో ఉన్నాడు అని కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 27వ వచనము మనం ధ్యానిస్తూ ఉన్నాము. మరి ఈ యొక్క డైరెక్ట్ వాక్యము నిజంగా మనలో నెరవేరుతుందా? కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలో మాత్రమే ఇది నిశ్చయముగా నెరవేరుతూ ఉంది. ఎలా? కథోలిక శ్రీ సభలో ప్రతిరోజు కూడా దివ్య బలి పూజ జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. అందుకే మనమందరం కూడా దివ్య సప్రసాదనాథుని తీసుకున్న తర్వాత మనలోకి వస్తున్న మన దేవుడితో మనం చెప్తున్న మాట, అయ్యా నీవు నాలోకి వచ్చుటకు నేను పాత్రుని కాదు, పాత్రురాని కాను, కానీ నువ్వు ఒక్క మాట పలికినా నా ఆత్మకు స్వస్థత కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఆ దేవాదేవుడు అంటూ ఉన్నాడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో, జీవాహారమును నేనే. ఆమేన్, హల్లెలూయా. ఐ యామ్ ద లైఫ్. జీవితం ఉంటేనే కదా తినాలి, తాగాలి, కార్లుండాలి, బంగ్లాలుండాలి, జాబులు చేయాలి, బిజినెస్ చేయాలి. ఇవన్నీ ఆలోచనలు బ్రతికి ఉన్నాం కాబట్టి చచ్చిపోయిన తర్వాత ఆత్మకి సమాధానం చెప్పాలిగా. అందుకే ఆ దేవాతి దేవుడు ఆత్మకి ఆహారాన్ని ఇచ్చాడు. ఆ ఆత్మ ఎంత శక్తివంతమైనదంటే ఈ ఆత్మకి దేవుడే ఆహారముగా మారుతున్నాడు. కాబట్టి ఆత్మలో స్వస్థత పొందిన తర్వాత శారీరకంగా స్వస్థత పొందుతావు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఆ దేవాదేవుడు అంటున్నాడు, జీవాహారమును నేనే.